అంటే ప్రభా నాకు విస్తారంగా డబ్బు ఇచ్చి నేను నిన్ను మర్చిపోయి లోకంలో కలిసిపోతానేమో, నాకు అదొద్దు. రెండోది కడు పేదరికం కూడా నాకు వద్దు. ఎందుకంటే బాధలో నేనేం చేస్తా, దూషిస్తా ప్రభా. నాకు అత్యధికమైన డబ్బు వద్దు, అత్యధికమైన పేదరికం వద్దు. తగినంత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు నాకు ఇస్తే చాలు. ఇది ఎవరి ప్రార్థన? జ్ఞాని ప్రార్థన. ఏది? తగినంత ఇయ్యు ప్రభా చాలు అనేది ఎవరి ప్రార్థన? ఇది తెలుసుకుంటే మనం ఏమవుతాము? జ్ఞానులం అవుతాం. కానీ మన ప్రార్థన ఏం తెలుసా? నాయనా ఎట్లా దీవించాలంటే నాయనా, మొన్న ఒక ఊరిలో ప్రార్థన విన్నా. ప్రభా ఎట్లా దీవించాలి నా కొడుకు అంటే, బగ్గా దీవించు ప్రభా అన్న. నాకు ఆ పదం అర్థం కాలే. బగ్గా అంటే నేను అనుకున్నా బగ్గా అంటే నెగిటివ్ పదం అనుకున్నా. అక్కడ స్థానిక సేవకుడు అన్న బగ్గా అంటే పిచ్చి పిచ్చిగా. నేను అమ్మ ప్రార్థన చేస్తుంది, నాయనా నా కొడుకు హైదరాబాద్లో నడిపి, నాయనా నా బిడ్డ బగ్గా దీవించు ప్రభా. బగ్గా ఏంది? తాగి తందనాలాడి లోకం కలిసిపోవడానికా? నువ్వు తెలియపడైతే ఏం ప్రార్థన చేయాలా? వద్దులేండి, అర్థమైనంత.